హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక అలెక్యని చంపి సునందని జైలుకు పంపించి ఆనందిని ఇక తిట్టించాలని చూడబోతున్న జీవన చెంప పలగొట్టి ఇక బుద్ధి చెప్పి జీవన నిజస్వరూపాన్ని సునంద ముందు బయట పెట్టిన చైతన్య. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక ఆనంది అయితే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది కదా. ఇక హాస్పిటల్కి వెళ్ళగానే డాక్టర్ గారు బయటికి వచ్చి ఆ అమ్మాయి ఇక కళ్ళు తెరిచిందే అని చెప్పగానే ఇక ఆనంది, సీను, గంగవ్వ ముగ్గురు వెళ్ళి ఇక చూస్తూ ఉంటారు. అప్పుడు తను ఎవరిని పట్టకపోవడంతో తన పేరు కూడా చెప్పకపోవడంతో ఇక తను గతం మర్చిపోయిందని డాక్టర్ చెప్తాడు. ఇక డాక్టర్ చెప్పగానే ఆనంది, ఏంటి ఇలా అయ్యిందేంటి, తను కోలుకుందని అనుకున్నాము కానీ గతాన్ని మర్చిపోయింది, తనని ఎలాగైనా తన తల్లిదండ్రుల కాడికి చేరవేయాలని అనుకున్నాను కానీ ఇలా జరగడం ఏంటి అని ఇక చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆనందికి ఫోన్ చేస్తాడు ఆదిత్య, ఎలాగుందో ఆ అమ్మాయిని అని ఇక ఫోన్ చేస్తాడు. అప్పుడే ఆనంది, ఆదిత్య గారు, ఆ అమ్మాయి బాగానే ఉంది, కళ్ళు తెరిచి చూస్తుంది కానీ తన గతాన్ని మర్చిపోయింది. ఇక ఆ గతం తనకి గుర్తుకు లేదు. తను ఎవరో, తను ఎక్కడి నుంచి వచ్చిందో, తన తల్లిదండ్రులలో తనకి ఏమీ గుర్తుకు లేదు. తను ఇక కొన్ని రోజులు మందులు వాడాక ఇక ఆ తర్వాత ఇక తనకి గతం గుర్తుకు వస్తుందని డాక్టర్ గారు చెప్పారు. అప్పటి వరకు ఈ అమ్మాయిని అసలు ఎక్కడుంచాలి, ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడే ఆనందిని మళ్ళీ డాక్టర్ పిలుస్తాడు. అప్పుడే ఇక ఆదిత్య, ఏంట్రా ఇలా ఉందంట ఆ అమ్మాయి అని సునంద అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆదిత్య, ఆ అమ్మాయి బాగానే ఉందంటమ్మా కానీ అని అనగానే సునంద, ఏంట్రా చెప్పరా, నాకు భయంగా ఉంది, నాకు కంగారు మొదలైంది, అసలు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు అని భయంగా ఉంది అని ఇక సునంద అంటూ ఉంటుంది. నువ్వు భయపడవలసిన అవసరం ఏమీ లేదమ్మా, కానీ ఆ అమ్మాయి గతాన్ని మర్చిపోయిందంట. తన తల్లిదండ్రులు, తన పేరు తనకి ఏది గుర్తుకు లేదంట. ఇక తను గతం గుర్తుకు రావాలంటే కొన్ని రోజులు పడుతుందని డాక్టర్ గారు చెప్పారంట అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. అప్పుడే సునంద, మరి ఎలా, తన పరిస్థితి ఎలాగైనా తనని తీసుకొచ్చి మన ఇంట్లో మన మనిషిలా చూసుకుందాం, తను తిరిగి కోలుకునే తన గతాన్ని గుర్తుకు వచ్చే వరకు మన దగ్గరే ఇక ఉండనిద్దాం, తనకు చేసిన తప్పుకి మనం రుణం తీర్చుకున్నట్లు ఉంటుంది అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడు శశికాంత్, లేదు సునంద, తను ఇక్కడ ఉంటే నలుగురు నాలుగు విధాలా అనుకుంటారు కాబట్టి ఇక్కడ ఉండకూడదు, కాకపోతే ఇక తనని దూరంగా ఎక్కడైనా ఇక రూమ్ తీసుకొని తనకి కావలసినవన్నీ ఇక పని మనుషులని ఇక అందరినీ పెడదాం, ఇక ఆ తర్వాత తను కోలుకున్నాక తన వాళ్ళెవరో తెలుసుకున్నాక తనని పంపించేద్దాం అని శశికాంత్ చెప్పగానే అప్పుడే జీవన వాళ్ళు మాట్లాడుకోవడం విని, ఏంటి వీళ్ళు ఇంత కంగారుగా మాట్లాడుకుంటున్నారు, అసలు ఏం జరిగింది అని ఇక అక్కడికి వచ్చి నిల్చొని చాటుగా చూస్తూ ఉంటుంది. ఏంట్రా ఆదిత్య, తను యాక్సిడెంట్ చేయడం వల్ల అలా అయింది, తను చనిపోతే ఇక నేను జైలుకు వెళ్ళవలసి వస్తుందని అనుకున్నాను కానీ చాలా గొప్పగా ఆలోచించి ఆనంది తనని హాస్పిటల్లో అడ్మిట్ చేసి తను తిరిగి కోలుకునేలా చేసింది. కానీ తను గతం మర్చిపోవడం ఏంటి, తనని అసలు తన వాళ్ళ కాడికి అప్పగించుదామనుకుంటే తను గతం మర్చిపోవడం ఏంటో నాకు అసలు అర్థం కావడం లేదు అని ఇక అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే ఇక జీవన చాటుగా వింటూ ఉంటుంది. అయితే ఇన్ని రోజులు నా దగ్గర దాచిపెట్టిన విషయం మీద, తను అత్తయ్య ఏదో యాక్సిడెంట్ చేసింది, ఆ అమ్మాయి తిరిగి కోలుకుంది, ఆనందియే తనకి ట్రీట్మెంట్ జరిపించింది కానీ తను గతం మర్చిపోయిందా, అయితే అత్తయ్య గారు తనని ఏదో ఒక కాడ రూమ్ తీసుకొని తనకి కావలసిన సదుపాయాలు చేస్తానంది కదా అని ఇక అనుకుంటూ ఉంటుంది జీవన అయితే.
అప్పుడే ఇక ఆనందిని ఇక చెప్పిన చోటుకి ఇక అక్కడ రూమ్ తీసి పెట్టాను, అక్కడికి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళు, అక్కడ అందరూ తనకి ఇక కావలసిన ఇక మందులైనా ఏదైనా తనకి కావలసినవన్నీ పనులు చేస్తారు, నేను ఇక పని మనుషులను కూడా పెట్టాను, ఇక తన వాళ్ళలాగా తనని చూసుకుంటారు, ఆనంది అక్కడికే తీసుకువెళ్ళు అని చెప్పగానే సరే అత్తయ్య గారు అని ఆనంది ఇక అంటూ ఉంటుంది. ఇదంతా విన్న జీవన వెంటనే ఇక ఆనందికి ఫాలో అవ్వాలి, ఆనంది రోజు ఎటు వెళ్తుందో చూడాలి, ఇక ఆ అమ్మాయిని చంపేసి అత్తయ్యని జైలుకు పంపించేసి ఆ నింద కావాలనే ఆనంది ఇలా చేసి అత్తయ్యని ఇరికించిందని తెలిసేలా చేయాలి, ఇక అత్తయ్యకి ఆనందిపై కోపం వచ్చేలా చేయాలి, అలా అయితేనే ఆనందిని బయటికి గెట్టేస్తుంది అత్తయ్య అని ఇక జీవన తన మనసులో అనుకుంటుంది. ఇక ఆనంది అయితే అక్కడ రూమ్ తీసుకొని ఉంచుతుంది కదా, ఇక తనని అలేఖ్యని ఇక అక్కడికి రోజు ఇక ఉదయాన్నే వెళ్తూ ఉంటుంది. అప్పుడే జీవన ఈరోజు ఖచ్చితంగా ఆనందిని ఫాలో కావాలి, ఇక ఆనంది ఎక్కడికి వెళ్తుందో ఆ అమ్మాయిని ఎక్కడ ఇక రూమ్ తీసుకొని పెట్టారో అక్కడికి వెళ్ళాలి, ఎలాగైనా తను ఎక్కడుంటుందో తెలుసుకోవాలి ముందుగా అని జీవన అనుకుంటూ ఉంటుంది. వెంటనే జీవన ఆనంది వెళ్తూ ఉండగా తన వెనుకాలే ఫాలో అవ్వుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన ఆనందిని ఫాలో అవ్వుకుంటూ వెళ్తుంది కదా, ఇక ఆనంది ఇక తనని పెట్టిన రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే తనకి కావలసినవన్నీ ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా, ఇప్పుడు ఆరోగ్యం కుదుట పడింది కదా అని అడుగుతూ ఉంటుంది కదా ఆనంది. అదే సమయంలో జీవన అయితే ఈ అమ్మాయిని ఇక్కడ పెట్టారా, ఈ అమ్మాయిని చంపేసి ఇక అత్తయ్య గారిని జైలుకు పంపిస్తాను, ఇక నీకు తగ్గట్లుగా చేస్తాను ఆనంది అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. ఇక ఆనంది ఆ అమ్మాయి దగ్గర అన్నీ ఇక అడిగేసి తనకు కావలసినవన్నీ తెచ్చిపెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆ అమ్మాయి బయట అటు ఇటు పార్క్లో తిరుగుతూ ఉంటుంది. అప్పుడే జీవన ఈ అమ్మాయిని అత్తయ్య గారే యాక్సిడెంట్ చేసి నాకు ఏవీ చెప్పకుండా మీరే ఇక సీక్రెట్గా మాట్లాడుకుంటారా అని ఇక జీవన అయితే ఇక ఆ అమ్మాయిని చూసుకుంటూ వెంటనే రౌడీలకి ఫోన్ చేస్తుంది. అప్పుడే ఏంటి మేడం ఏం కావాలి అని అంటూ ఉంటారు రౌడీలైతే. అప్పుడే నేను ఫోటో పంపిస్తాను, ఆ అమ్మాయిని ఇక లొకేషన్ కూడా పంపుతాను, ఆ అమ్మాయిని చంపేయాలి అని ఇక అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే రౌడీలు సరే మేడం మీరు డబ్బిస్తా అంటే ఏ పనైనా చేస్తాము అని రౌడీలు అంటూ ఉంటారు. అప్పుడే ఇక జీవన సరే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక రౌడీలు ఫోటోలు పంపించగానే ఆ ఫోటోని చూసి ఇక అటాక్ చేయడానికైతే వస్తారు అలేఖ్యపై. అప్పుడే ఇక అలేఖ్యపై అటాక్ చేస్తూ ఉండగా అదే సమయంలో ఇక ఆనంది చైతన్య ఇద్దరూ కలిసి ఇక అలేఖ్యని చూడడానికి వస్తారు. ఇక చైతన్య అయితే వదిన నేను కూడా అమ్మాయిని చూడాలి అని చెప్తారు కదా, ఇక అనగానే ఇక అలేఖ్యని చూడడానికి ఇక చైతన్యాన్ని తీసుకొని ఆనంది వస్తుంది. అప్పుడే రౌడీలు తనని కొట్టడం చూసి ఇక ఆ రౌడీలని చైతన్య చితకబాది అసలు ఎవర్రా నువ్వెందుకు, తనకి ఏం కావాలి, నీకు తెలుసా, తనని ఎందుకు చంపాలని చూశారు అని ఇక చైతన్య ఆ రౌడీలని నిలదీస్తూ ఉంటారు. ఇక లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను, నిజం చెప్తారా చెప్పరా అని చైతన్య రౌడీలని బాగా చితకబాదుతూ ఉంటాడు. అప్పుడే ఆపండి సార్ మీరు నిజం చెప్తాం అని అంటూ ఉంటారు. అప్పుడే ఎవరు మీతో ఈ పని చేయించింది అని ఇక అనగానే ఇక జీవన మేడం మాకు డబ్బులు ఇచ్చింది, ఇక ఈ అమ్మాయి ఫోటో పంపించి తనని చంపేయమని చెప్పింది అని చెప్పగానే స్టన్ అయిపోతారు ఆనంది చైతన్య అయితే. ఏంటి ఇక ఇదంతా జీవన చేసిందా, జీవన ఎన్ని తప్పులు చేసినా క్షమించుకుంటూ వస్తున్నామని ఇప్పుడు ఈ అమ్మాయిని చంపి అమ్మని జైలుకు పంపాలని చూస్తుందా, ఇక ఆ జీవనని వదిలిపెట్టను అని ఇక సీరియస్గా ఆనంది ఎంత పిలిచినా పలకకుండా చైతన్య అయితే ఇంటికి వస్తాడు. అప్పుడే చైతన్య జీవన అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే సునంద అక్కడికి వస్తుంది. ఏంట్రా అంత కోపంగా ఉన్నావేంటి, జీవన ఏం పని చేసింది అని అంటూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే
నీకు తెలీదమ్మా, జీవన పెద్ద తప్పే చేసింది. జీవన కొంతమంది రౌడీలను పెట్టించి ఆ అమ్మాయిని చంపాలని చూసింది. ఇక సమయానికి నేను వదిన తనని చూడడానికి వెళ్ళాం కాబట్టి ఇక ఆమెని కాపాడగలిగాము. లేకపోతే తను చనిపోతే ఈరోజు నువ్వు జైలుకి పోవలసి వచ్చు. ఇదంతా జీవన చేసిందని ఆ రౌడీని కొడితే చెప్పాడు అని ఇక చెప్పగానే సునంద జీవన చెంప పలగొడుతుంది. అప్పుడే ఏంటి నిజం తెలిసిపోయినట్లుంది అని కంగారు పడుతూ ఉంటుంది జీవన. అయితే ఏంటే నువ్వు నన్ను జైలుకు పంపించాలని తనని చంపాలని చూసావా? అసలు నీకు నన్ను జైలుకు పంపించాలని ఎందుకు? నువ్వు నా మీద పగతోటే పెళ్లి చేసుకున్నావా చైతన్యని? మీ అమ్మ ఏమో ఈరోజు నా కొడుకు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైంది. ఇప్పుడు నువ్వేమో తనని చంపేసి నన్ను నిందితురాలని చేయాలనుకున్నావా అని ఇక అరుస్తూ ఉంటుంది సునంద. అయితే అప్పుడే ఇక ఆపమ్మ, అసలు జ్యోతి గారు ఏ తప్పు చేయలేదమ్మా అని చైతన్య అంటూ ఉంటాడు. అప్పుడే ఏంట్రా జ్యోతి ఈరోజు మీ అన్నయ్య ఈ పరిస్థితిలో ఉండడానికి కారణమైంది, అలాంటి జ్యోతిని వెనకేసుకొస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది ఇక సునంద. అయితే అప్పుడే చైతన్య, లేదమ్మా అసలు జ్యోతి గారు ఏ తప్పు చేయలేదు, అసలు అన్నయ్యకి ఆ విధంగా ఆ పరిస్థితి రావడానికి కారణం ఇక ఈ జీవననే అని చెప్పగానే ఇక సునంద అయితే స్టన్ అయిపోతుంది. ఏంట్రా నువ్వు చెప్పేది అని అంటూ ఉంటుంది. అవునమ్మా, ఆ రోజు అన్నయ్యకి యాక్సిడెంట్ చేసింది జీవననే. ఇక ఆ తప్పు తన కూతురుపై పడొద్దని, తన కూతురు నిందితురాలు కావద్దని ఆ తప్పు తనపై వేసుకుంది. గొప్ప తల్లి ఆమె, తనని ఒక్క మాట కూడా అనొద్దమ్మా అని అంటూ ఉంటాడు చైతన్య. అయితే అప్పుడే సునంద స్టన్ అయిపోతుంది. ఏంట్రా నిజమా అని అంటూ ఉంటుంది. అవునమ్మా, జీవననే తప్పు మీద తప్పు చేసుకుంటూ వచ్చింది. ఇక గుడిలో నాకు ఇక తనకి పెళ్ళి జరగడానికి కారణం ఇక ఆనంది వదిన కాదు, అసలు ఆనంది వదిన పెళ్ళి ఆపడానికే వచ్చింది. కానీ ఇక ఆనంది వదినతోటి తన తల్లిదండ్రులు కన్నబిడ్డలా చూసుకుంటారు, తనకంటే ఎక్కువ చూసుకుంటారని తనని దూరం చేయాలని వాళ్ళకి ఇక తన మీద ఇక తనే దగ్గరుండి పెళ్లి జరిపించిందన్న నింద కూడా వేసింది. ఇదంతా జీవనే చేసింది. జీవన తప్పు మీద తప్పు చేసుకుంటూనే వచ్చింది. అసలు నేను జీవనని పెళ్లి చేసుకుంది కూడా ఇక ఆ జ్యోతి మీద పగ తీర్చుకోవడానికి కాదు, అసలు ఇక తన గురించి తెలిసే అన్నయ్యకి ఈ పరిస్థితికి కారణం అవ్వడానికి తనే కారణమని తెలిసే నేను తనని పెళ్లి చేసుకున్నాను, తనకి బుద్ధి చెప్పాలని అని ఇక నిజమంతా బయట పెడతాడు చైతన్య. అప్పుడే సునంద షాక్ అయిపోతుంది. ఎందుకురా ఇదంతా నాకెందుకు చెప్పలేదు అని, నా దగ్గర ఆ జీవన గురించి ఎందుకు దాచిపెట్టావు అని ఇక సునంద అంటూ ఉంటుంది. ఇక జీవన తనంతట తాలే తన తప్పు తెలుసుకొని మన కాళ్ళపై పడాలనే నేను ఇదంతా చేశానమ్మా, నన్ను క్షమించు అని ఇక అంటూ ఉంటాడు చైతన్య. అయితే నువ్వే తప్పు చేయలేవురా, నువ్వు కరెక్టే చేశావు. ఈ జీవనని ముందు ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి, తనని ఈ ఇంట్లో ఉంచుకొని ఇంకా పెద్ద తప్పు చేయలేము. ఈరోజు ఆ అమ్మాయిని చంపబోయింది, ఇక తర్వాత ఇక ఎవరినైనా చంపేస్తుంది, ఎవరిపైనైనా నిందేస్తుంది, అలాంటిది నా ఇంట్లో ఉండకూడదు అని ఇక సునంద అయితే జీవన చెంప పలగొట్టి జీవననైతే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తుంది. ఇక ఆనందిని బయటికి పంపించాలని చూసిన జీవననే బయటికి వెళ్ళిపోయేలా చేస్తుంది సునంద. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.